సో పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్కి వడదెబ్బ అయితే తగిలింది. వెంటనే ఆవిడ ఎఫ్కే పాలెంలో ఉన్నటువంటి ప్రచారాన్ని ఆపేసి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆవిడకి క్యాంపు కార్యాలయంలోనే చికిత్స అందించారు. చికిత్స అందించినటువంటి డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఆవిడ వడదెబ్బ కారణంగా డిహైడ్రేషన్కి గురయ్యారు. అలాగే బీపీ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి 48 గంటలు విశ్రాంతి అవసరమని అయితే డాక్టర్లు చెప్తున్నారు. సో ధర్మలా చూసుకుంటే ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో పిఠాపురంలో అది పవన్ కళ్యాణ్ అవడం వల్ల అంటే ఎలాగైనా గెలవాలి అనేటటువంటి తలంపుతోటి ఆవిడ ఇంటింటికి ప్రచారం అయితే చేయడం జరుగుతుంది. దాన్ని కొంచెం అగ్రెసివ్గా చేయడం వల్లే ఆ వడదెబ్బ తగిలింది అనేటటువంటిది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. నమస్కారం అండి. నేను డాక్టర్ జగన్మోహన్, ఎండి జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ ట్రస్ట్ హాస్పిటల్ మరియు సిఎంసి పిఠాపురం కన్సల్టెంట్గా చేస్తున్నాను. ఇలాగా ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ గారు నాకు ఇలా వంగ గీత మేడం గారికి సడన్గా ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేసి చూడమని చెప్పగా నేను మేడం గారి దగ్గరికి వచ్చాను. వచ్చి చూసినప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, తర్వాత వడదెబ్బ కారణంగా ఆమెకి డిహైడ్రేషన్ వచ్చి ఎలక్ట్రోలైట్స్ అవి కొంచెం తగ్గడం, బీపీ, షుగర్ మరియు ఆవిడ కండిషన్ కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆమె కొంచెం కండిషన్ స్టేబుల్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం అయితే స్టేబుల్గానే ఉన్నారు. అయితే 48 అవర్స్ ఈ వడదెబ్బ కారణంగా మళ్ళీ ఎండలో తిరగొద్దని, 48 అవర్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండమని అడ్వైజ్ చేయడం జరిగింది. ఫర్దర్ అడ్వైజ్ 48 అవర్స్ తర్వాత మళ్ళీ చెప్తామని చెప్పడం జరిగింది.